బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. ఇటీవల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలలో పోలీసులకు మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో 20 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీంతో దాదాపు 28 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం రాత్రి నుంచి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతాలలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున నక్సలైట్ల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర కాల్పులలో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పులలో మావోయిస్టుల కీలక నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా మరణించినట్లుగా సమాచారం. ఇకపోతే మావోయిస్టులను మట్టుపెట్టేందుకు కేంద్ర సర్కార్ ఆపరేషన్ ఖగర్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వేదికగా మొదలుపెట్టిన ఈ ఆపరేషన్లో తాజాగా 28 మంది మావోలు మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కర్రగుట్టలో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 31 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. తాజాగా నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.